వచ్చేసరి ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చిన వెంటనే యేసు ప్రభుని అదో రకమైన ఫోజులో చూస్తున్నాడు. నజరేతు నుంచి మంచిది రాదు కదా, ఇతను నజరేతు వాడు అంటున్నారు, ఇతను రక్షకుడని ఈ పిచ్చోడు అంటున్నాడు, ఇతడు మెస్సయా అని ఈ పిచ్చోడు ఎర్రోడు అంటున్నాడు అని ఫోజు ఇచ్చి చూశాడు. అలాగా చూస్తూ ఉంటే యేసు ప్రభు కల్పించుకొని, ఇదిగో ఇశ్రాయేలీల్లో కపటము లేని వ్యక్తి ఇతనున్నాడే నతనీయేలు, కపటము లేని వ్యక్తి, ఇశ్రాయేలీల్లో యథార్థవంతుడు ఇతనిలో ఏ కపటమో నాకు కనిపించట్లేదు అని ఈ కపటము లేని వ్యక్తిని చూపించి యేసు ప్రభు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఇక నతనీయులకి వచ్చేసింది కోపం. అసలు నేనెవరు ఈయన తెలియదు, నేనెవరు నాకు తెలియదు, నేనంట మహా యథార్థవంతుడినంట, మహానీతిమంతుడినంట ఈయన చెప్తున్నాడు అని మనసులో అనుకొని కోపం వచ్చి, బోధకుడా ఇదిగో నేనెవరో నీకు తెలియదు, నీవెవరో నాకు తెలీదు, నేను యథార్థవంతుడిని నీవెలా చెప్పగలుగుతున్నావు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ ఫిలిప్ నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. ఆమేన్. ఈ ఫిలిప్ నాకొచ్చి ఏమో చెప్పాడని నువ్వు కంగారు పడకరా బాబు. ఈ ఫిలిప్ అనేవాడు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నావు, అప్పుడే నా కళ్ళు నిన్ను చూశాయి, అప్పటి నుంచి నిన్ను నేను గమనిస్తున్నాను. నీకు తెలిసిన విషయంలో నీవు యథార్థవంతుడివి, నమ్మకస్తుడివి గనుక నీ అంతరంగాన్ని నేను గుర్తుపట్టాను అన్నాడు. ఇక నతనీయులు గడగడ ఉనికిపోతూ, బోధకుడా, ఇశ్రాయేలుల రాజా, నీకు దండం, నీవు పరలోకం నుంచి దిగొచ్చిన బోధకుడు అయ్యా. కుర్చీ మీద కూర్చుని టేబుల్ మీద తల పెట్టి నిద్రపోయే టీచరు కాదయ్యా. నీవెవరివి? మెలకువ కలిగిన వాడివి. నీవు నీ విద్యార్థులను, నిన్ను వెంబడించే వాళ్ళని, నీ ఎదుట నిలబడిన వ్యక్తిని నీవు పరీక్షించి క్షణాలలో వాళ్ళ భావి జీవితాన్ని గూర్చి, వాళ్ళ వెనక జీవితాన్ని గురించి వాళ్ళకి చెప్పగలిగిన శక్తి గలవాడివి. యేసు ప్రభు అంటాడు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూశానని నేను చెప్పినందువల్ల నీవు నన్ను బోధకుడు, ఇశ్రాయేలు రాజువి అని అంటున్నావా? ఇంకా గొప్ప గొప్ప కార్యాలు నువ్వు నీ కళ్ళతో చూస్తావు, నేను నీకు చూపిస్తాను. ఆమేన్, ఆమేన్. నాకు గొప్ప కార్యాలు నువ్వు ఎందుకు చూపిస్తావయ్యా అని అడిగితే, నన్ను నీవు బోధకుడా అని పిలిచావు గనుక. చపలగొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను యేసు ప్రభు అని అందరూ పిలుస్తారు, నన్ను క్రీస్తు అని అందరూ ఒప్పుకుంటారు, నన్ను బోధకుడా అని ఓ ప్రత్యేకమైన శైలిలో నన్ను నువ్వు పిలిచావు గనుక నీ ఫ్యూచర్ని నేను ఎలా చేస్తానో చూస్తా ఉండు. నీవు గతించి వచ్చిన నీ బ్రతుకుని నీకు ఎత్తి చూపించాను, నీకు గుర్తుందా? చూడండి, అంజూరపు చెట్టు కింద నిన్ను చూశాను అని అన్నాడా? ఈయన గడగడలాడిపోతూ వణికిపోతున్నాడు. ఎందుకనంటే అంజూరపు చెట్టు కింద పేకాటాడుతున్నాడేమో, అంజూరపు చెట్టు కింద తాగి పడిపోయి ఉన్నాడేమో. ఆ మాట చెప్పట్లేదు, నువ్వు పేకాడుతున్నావురా, నువ్వు సారాయి తాగావురా అని అనలేదు. అంటే ఆడు ఎగిరిపడి పారిపోతాడేమోనని, అసలు నువ్వు చెట్టు కింద కూర్చోనుంటూ నేను చూశాను అన్నాడు. చూస్తే ఈ వ్యక్తిని చెట్టు కింద చూస్తే పేకాటం కూడా చూసే ఉంటాడుగా. ఏమండి, సోడా తెచ్చుకొని గ్లాసులో కలుపుకొని తాగుతుంటే సీసాలో నుండి పోసుకొని నురుగక్కతో తాగి అని అంటుంటే ఆయన చూసే ఉంటాడుగా.
ఏమండి? తాగడం ఎందుకు, తూతు అంటాం ఎందుకు? ఏమండి? నా ప్రియమైన సహోదరులారా, నతనీయుల యొక్క అంతరంగాన్ని ఒక్కసారి స్టడీ చేశారనమాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్పాను ఇందాక? స్కూల్కి వెళ్ళే పిల్లలిద్దరూ పంచర్ అయిపోయింది, మేము అందుకని రాలేదని వాళ్ళు చెప్పారా? టీచర్ గారు స్టడీ చేసి ఈ అమ్మాయినేమో నీ క్లాస్కి వెళ్ళా అనింది. ఈయనేమో అక్కడిని నిలబెట్టి, బాబు బస్కి పంచర్ అయిపోయింది కదా, టైరు ఫ్రంట్ వీలా బ్యాక్ వీలా అని అడిగింది. ఆడు కొంచెం ఆలోచించుకొని అవి రెండు మాట్లాడుకోవాలి వాళ్ళిద్దరు. ఏమండి? టీచర్ అడిగితే సినిమాకి పోయామని చెప్పొద్దు, టీచర్ అడిగితే బస్సు పంచర్ అయిందని అనుకున్నారు ఇద్దరు. టీచర్ స్టడీ చేసేసింది. ఫ్రంట్ వీలా బ్యాక్ వీలా, అదేనండి ముందుదేనండి అన్నాడు ఆడు. తర్వాత ఆడిని పంపించి పిల్లల్ని పిలిచి, మాయ్ ఫ్రంట్ వీలా బ్యాక్ వీలా పంచర్ అయ్యింది, అదేనండి అనుకుంటుంది కదండి, ఇదేనండి అని పీపల్ చెప్పింది. అంటే అర్థం ఏంటంటే వీళ్ళిద్దరు ఫ్రంటో బ్యాకో మాట్లాడుకోలే. చూసారు? వీళ్ళు పంచర్ అయ్యిందనేంత వరకే మాట్లాడుకున్నారు. ఇట్లాగే ఉంటాయి. అబద్ధాన్ని నిలబెట్టాలంటే ఇంకొక 100 అబద్ధాలు చెప్పాలా, అయినా నిలబడదాం. సత్యాన్ని నిలబెట్టేదానికి సపోర్ట్ అక్కర్లే, సత్యం ఒంటరిగానైనా నిలబడిపోద్ది. ఆమె సత్యము ఒంటరిగా నిలబడుతుంది, అబద్ధం ఒంటరిగా నిలబడలేదు. మరలా 50 అబద్ధాలు చెప్పాలి, అయినా నిలబడదు, ఒక పక్క వాలిపోద్ది. అందుకే ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళు అప్పుడప్పుడు బయటపడిపోతారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు. సినిమాకు పోయిన వాళ్ళు ఏమని చెప్పారు మా టీచర్కి? పంచర్ అయిపోయింది, అందుకని ఇట్లా అయిపోయాం, వాళ్ళు రిపేర్ చేసుకుందాక అక్కడ ఆగిపోయాం, బడికి రాలేకపోయాం, అందుకని మధ్యాహ్నం వచ్చాము అన్నారు. టీచర్ ఏం చేసింది? వాళ్ళ మొఖాలు బాగా చూసి, ఒక నిజమైన టీచర్, ఒక నిజమైన ఉపాధ్యాయుడు అయితే, పంతులైతే పిల్లల జీవితాలని పసిగట్టి గుర్తుబట్టి వాళ్ళ అంతరంగాల్ని చదివి స్టడీ చేసి వెంటనే వాళ్ళకి ఏం మేలు చేయాలని చూస్తాడు. నిజమైన టీచర్లు ఏం చేస్తారో తెలుసా? అంతే, ఇంకేం. గుర్తుపట్టండి, యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చిన బోధకుడట? నికోదేము అంటున్నాడు. నికోదేము ఏమంటున్నాడో తెలుసునా? అయ్యా, నీవు పరలోకం నుంచి దిగొచ్చిన బోధకుడివి, నీ ద్వారా అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయ్యా. నువ్వు పరలోకం నుంచి రాకపోతే నీ ద్వారా మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరగవు. నీ ద్వారా అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే మీరు పరలోకం నుంచి దిగొచ్చిన బోధకుడివి. ఒక నిజమైన బోధకుడు, పరలోకం నుంచి దిగొచ్చిన బోధకుడు కనుక యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనకు ప్రత్యక్షమయ్యేది ఏమిటంటే సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు. దేవుని చేత పిలువబడిన దైవ సేవకులలో నుండి ప్రత్యక్షమయ్యేది ఏమిటంటే అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు. ఈ మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు ఒక బోధకునిలో నుంచి ప్రత్యక్షము కాకపోతే అతను పరసంబంధమైన పిలుపును పొందిన దైవ సేవకుడు కాక ఉంటాడు. పరసంబంధమైన పిలుపు, పరసంబంధమైన అనుభవాలు ఒక దైవ సేవకుడిని బలపరిస్తే అతని ద్వారా సూచక క్రియలు ప్రత్యక్షమవుతాయి. ఆమె ఏం పట్టింది? పెట్టని మొహాలని బాగా పడుతుంది. అయ్యా, నలుగురు మనుషులు మగాళ్ళు పట్టుకుని రావట్లేదని నా కూతురయ్యా, అయ్యా పగారండి, ప్రార్థన చేయండి అని అంటే పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? దయ్యాల ప్రార్థన ఇక్కడ కాదు, అక్కడ. ఎక్కడ? 7వ తారీఖు. ప్రైజ్ ది లార్డ్. దయ్యాల ప్రార్థన ఇక్కడ కాదు, 7వ తారీఖు. మేము పోయినా మమ్మల్ని కొట్టేటట్టుంది ఆ మనిషి, ఎందుకు వచ్చిన గొడవ అని పాస్టర్ గారు భయపడిపోయి దడబుట్టి, అదిగో స్వస్థ ప్రార్థనలు అక్కడ. ఏది? ఏ హాస్పిటల్కి పోయినా చెవుల్లో పెట్టి కొంచెం ఒత్తి చూసి హైదరాబాద్ అన్నట్టు. సరే,
హైదరాబాద్కి పోండి, ఇక్కడ లాభం లేదు, హైదరాబాద్కి పోండి, స్పెషలిస్ట్ అక్కడ ఉన్నాడు అన్నట్టు. దయ్యాల స్పెషలిస్ట్ అన్నట్టు. ఎక్కడ దయ్యాల కొరకు ప్రార్థన చేసేది, ఎక్కడ రోగాల కొరకు ప్రార్థన చేసేది, ఎక్కడ సంతానం లేకపోతే ప్రార్థన చేసేది, ఎక్కడ కోర్టు సమస్యల కొరకు ప్రార్థన చేసేది ఎక్కడంటే 7వ తారీఖు. అనేక మంది పాస్టర్లు ఇక్కడికి పంపిస్తున్నారు అనేక మందిని. కారణం ఏంటంటే మాకు ఆ పిలుపు లేదు అని వాళ్ళే పరోక్షంగా చెప్పినట్టే. మాకు అది లేదు, అక్కడికి వెళ్ళండి. యేసు ప్రభువుని గురించి ఇశ్రాయేలు బోధకుడై ఉన్న నికోదేము ఏమంటున్నాడంటే, అయ్యా నీవు చేస్తున్న సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, బోధకుడా ఇవి పరలోకం నుంచి దిగి వచ్చిన బోధకుడు తప్ప మరెవ్వరూ చేసేలా. ఇప్పుడు మన యేసు ప్రభు ఎవరైనా ఆయన చెప్తున్నాడు, ఎవరని చెప్తున్నాడు చెప్పండి? ఎవరినని పరలోకం నుంచి దిగొచ్చిన వాడు అని చెప్తున్నాడు. సెకండ్ పాయింట్ ఏమిటంటే, నీ ద్వారా సూచక క్రియలు జరుగుతాయి. యేసయ్య ద్వారా జరుగుతాయి, యేసన్న ద్వారా కాదు, యేసయ్య ద్వారా జరుగుతాయి. యేసయ్య ద్వారా జరుగుతాయి, యేసయ్యలో నుండి జరుగుతాయి. యేసయ్య మహత్తరమైన శక్తి ద్వారా ఆయన నామం పేరట అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరుగుతాయి అని ఇశ్రాయేలు బోధకుడు నికోదేము ఈ మాటను చెప్తున్నాడు. మరొకసారి ఒక అరణ్య ప్రాంతంలో, కొండ ప్రాంతాలలో యేసు ప్రభుని కొంతమంది వెతుకుతా వచ్చారు. వెతుకుతా వచ్చి, అయ్యో బోధకుడా రబీ, నిన్ను వెతికి సచ్చావురా బాబు, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నాయన అని యేసు ప్రభుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు నన్ను ఎందుకు వెతికారో నాకు తెలుసు అన్నాడు. ఏమిటండి పొద్దున్నుంచి వెతికి సత్యం, ఎందుకు వెతికారో తెలుసు అంటారు ఏమిటి? వ్యంగ్యంగాను. ఎందుకు వెతుకుతాం మిమ్మల్ని? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? పలానా ఊళ్ళో 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పెట్టినప్పుడు పురుషులకి కడుపు నిండా తిన్నారుగా తృప్తిగా. అందుకని మరలా యేసు ప్రభు అంటే తిరిగితే రొట్టెలు దొరుకుతాయి, ఎప్పుడు చేపలు దొరుకుతాయి, శుభ్రంగా దీన్ని నీళ్ళు తాగుతూ ఉండొచ్చు, సముద్రం నీళ్ళు తాగుతూ ఉండొచ్చు అని కదా మీరు నన్ను వెతుకుతా వచ్చారు. సూచక క్రియలు నా ద్వారా జరుగుతాయి, అవి అనుభవించాలని మీలో ఎవరైనా వచ్చారా? సూచక క్రియలు, అద్భుతాలు నేను చేస్తాను కదా, నా ద్వారా మీరు పొందాలని వచ్చారా? నన్ను ఎందుకు వెతికారు మీరు? క్షయమైపోయి తిండి కొరకు ప్రాకులాడుతూ వచ్చారు. అక్షయమైన జీవమగల ఆహారాన్ని నేను పెడతానని, మీ జీవితాలను విప్లవాత్మకంగా మారుస్తానని, మీ జీవితాలు సూచక క్రియలుగా మారుతాయని, మిమ్మల్ని సాక్షిగా నేను స్థిరపరుస్తానని ఆ విశ్వాసంతో నన్ను వెతికారా? వెళ్ళండి. తిండి కొరకు వచ్చారు నా దగ్గరికి. జాగ్రత్త, నా దగ్గరికి వచ్చేవాళ్ళు తిండి కొరకు రాకూడదు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎందుకు రావాలి తెలుసా? బ్రతుకుని మార్చుకొని, నా ద్వారా బ్రతుకుని మార్చుకొని ఒక నూతనమైన జీవము గల మార్గములో నడిచే జీవితం కొరకు రావాలి. నీ ఒక సూచక క్రియగా అనేకులకి మారాలి. అనేకులు నిన్ను చూసి ఆశ్చర్యపడిపోవాలి, యేసయ్య ద్వారా నేను ఒక సూచక్రియగా మారాను అని ఆశ్చర్యపడాలి. అందుకు నన్ను వెతుకుతూ రావాలి. అంటే యేసు ప్రభు మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, నేను సూచక్రియలు చేస్తాను కదా, నా సూచక్రియలు అనుభవించండి మీరు అని. అయితే వీళ్ళు ఎందుకు వచ్చారు? సూచక్రియలు మాకెందుకండి, కడుపు నిండితే ఏమండి, కడుపు నిండితే మాకు సరిపోద్దండి. సలికోట్లు ఉన్నాయండి మీ దగ్గర? ఎస్ఎన్ గారు బస్సు ఆపి ఒక కండక్టర్ గారు నా దగ్గరకు వచ్చి, ఏమండి ఎస్ఎన్ గారండి, 3-4 రోజుల నుంచి మిమ్మల్ని ఎతుకుతున్నాను, మీ దగ్గర సలికోట్లు వచ్చినాయండి, అతుకులు దుప్పట్లు వచ్చాయండి, ఏమండి మీరు ఏమైనా ఇళ్ళు కట్టిస్తున్నారండి, మీరు ఏమైనా గేదెలు కొని పెడుతున్నారండి, మీరు ఏమైనా హాస్టల్ పెట్టారా అండి, మీరు ఏమైనా స్కూల్ పెట్టారా అండి మా పిల్లల్ని చదివించుకున్న దానికి అని ఈ పాడు వ్యవహారాల కొరకు వచ్చాడే కానీ తాగుబోతాను మానాలని రాలా. చూసారండి?
ఆహారం తిని తృప్తి పొందేరే ఆ ఊళ్ళో. అందుకొచ్చారు వెతుక్కుంటాం. ఇంత తిరిగితే మనకు గొడవ లేదు, శుభ్రంగా వండుకునే పని లేదు, తినే పని, ఆ వండుకునే పని లేదు, అంట్లు కడుక్కునే పని లేదు, ఇక పొయ్యి ఉదుకునే పని లేదు, గ్యాస్ కొనే పని లేదని చెప్పి ఈయనంట తిరుగుతూ ఉంటే పెడతా ఉంటారు అనుకుని వస్తే ఆయన గద్దించి బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు. సూచక క్రియలు నేను చేసే బోధకుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. మీ జీవితాలని మహత్కార్యాలుగా మార్చే బోధకుణ్ణి నేను. నన్ను గురించి తక్కువగా అంచనా వేసి నేను మత ప్రచారకుడిని అనుకుంటున్నారు. కాదు కాదు, నేను అద్భుతాలు మహత్కార్యాలు మీ బ్రతుకుల్లో చేసేవాడిని. ఒకసారి సమాజ మందిరపు అధికారి యాయీరు అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు, బతిమలాడాడు. అయ్యా, నా కుమార్తె చనిపోయేటట్టుందయ్యా, అయ్యా నా కుమార్తె చనిపోయేటట్టుంది బాబు, వచ్చి కొంచెం బాగు చేయండి అని బతిమలాడితే యేసు ప్రభు వెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు ఏం జరిగింది? అదిగో అల్లంత దూరాన్ని ఇల్లు ఉంది, అదిగో అక్కడ ఉంది ఇల్లు. ఇక్కడికి వెళ్ళాడు. అంతలో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, సమాజ మందిరపు అధికారి, యేసు ప్రభుని ఎందుకయ్యా విసిగిస్తావు? బోధకుడిని వెతికించొద్దు, ఆయన దారిని ఆయన పోని, బోధకుడిని ఆయన దారిని ఆయన పోని, ఆయన విసిగించొద్దు, ఇంటికి రమ్మని, నీ కుమార్తె చచ్చిపోయింది అన్నాడు. చచ్చిపోయిందని ఏడుస్తున్నాడు ఈ సమాజ మందిరపు అధికారి. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలిసినా? మరి పిచ్చోడా, చచ్చిందని చెప్పినంత మాత్రం నువ్వు ఏడ్ చేస్తే ఏం బాగుంది? నన్ను విసుగుపరచొద్దని ఆ మూర్ఖుడు అంటున్నాడు. నన్ను విసుగుపరచడం ఏమిటి అసలు? నేను అద్భుతాలు మహత్కార్యాలు చేసేవాడిని కదా, నేను ఎప్పుడెప్పుడు చేద్దామని నేను కనిపెట్టుకుంటే నన్ను విసుగుపరచద్దు అంటాడు ఈ మూర్ఖుడు. నన్ను విసుగుపరచడం ఏమిటిరా? ఇదిగో యాయీరు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తెని నేను స్వస్థపరుస్తాను అన్నాడు. ఆమేన్, ఆమేన్. నీ కుమార్తెని స్వస్థపరుస్తాను. ఆ వచ్చిన మూర్ఖుడు ఏమంటున్నాడు? బోధకుడా, నిన్ను మేము విసిగించమయ్యా, మేము సమాధి కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాం, నిన్ను విసిగించం. ఆయన అంటాడు, నన్ను విసిగించడం ఏమిటిరా? ఇదిగో యాయీరు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తెని నేను స్వస్థపరుస్తాను అన్నాడు. ఆమేన్, ఆమేన్. నీ కుమార్తెని స్వస్థపరుస్తాను. ఆ వచ్చిన మూర్ఖుడు ఏమంటున్నాడు? బోధకుడా, నిన్ను మేము విసిగించమయ్యా, మేము సమాధి కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాం, నిన్ను విసిగించం. ఆయన అంటాడు, నన్ను విసిగించడం ఏమిటిరా? యేసు ప్రభు అద్భుతాలు చేసేవాడు, సూచక్రియలు చేసేవాడు, మహత్కార్యాలు చేసేవాడు. ఈ పనికి మాలినోడు ఏమంటాడు? ఆయన విసిగించద్దు, ఆయన బొమ్మరా. ఆయన బాగు చేస్తానని ఇంటికి వస్తుంటే ఆయన విసిగించదు, బొమ్మరా, రా ఇంటికే, సమాధి కార్యక్రమం చేద్దాం అంటాడు. యేసు ప్రభు అంటాడు, ఆడి పిచ్చోళ్ళే, ఆడేదో వాగుతున్నాడు వాగుడు. బాగు చేయమని నువ్వు నన్ను కోరుకోవటం, నన్ను విసిగించడం కాదు. నేను బాగు చేసేవాడిని కనుక నువ్వు ప్రార్థన చేసావు, నేను వస్తా. ఈ రోజుల్లో కొంతమంది మూర్ఖులు ఉన్నారు. రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేశారే అనుకో, మీకేం చెప్తారు తెలుసా? యేసు ప్రభువును శోధించకూడదు, ప్రార్థన చేసి శోధించకూడదు. చేస్తావా లేదా ప్రభువా, ఈ బిడ్డను బాగు చేయని ఆయన్ని విసిగించకూడదు. హాస్పిటల్ ఉన్నాయి కదా, వెళ్ళిపోవడమే. నిజరండి, మూర్ఖులనే మాటలయ్యి. హాస్పిటల్ ఉన్నాయి, నాగరికత పెరిగిపోయింది, సైన్స్ విజృంభించింది, రకరకాల మందులు కనిపెట్టేశారు. అందుకని యేసు ప్రభువును శోధించకూడదు, విసిగించకూడదు. ప్రభువా కాలు బాగు చేయి, ప్రభువా ఈ తలనొప్పి బాగు చేయి, ప్రభువా ఈ కడుపులో క్యాన్సర్ బాగు చేయి, ఆయన శోధించకూడదు, ఆయన విసిగించకూడదు, హాస్పిటల్కి వెళ్ళిపోవడమే. మూర్ఖులనే మాటలయ్యి. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? యాయీరు, డోంట్ స్ట్రగుల్, కలవరపడకు, నేను నీ కుమార్తెని స్వస్థపరుస్తాను. అయ్యా,
స్వస్థపరుస్తారు అంటారు ఏమిటయ్యా? సచ్చిందని చెప్తుంటే ఆయన ఆ వచ్చినోడు సచ్చిందని కదా అంటున్నాడు, స్వస్థపరుస్తానంటావేంటి? మరి పిచ్చాడా? ఆడన్నదంతా నమ్మేవా? ఆడు నన్ను విసుగుపరచద్దు అంటున్నాడుగా. నేను విసుగుపడి వచ్చానా నీ దగ్గరికి? ప్రజలో స్కూల్లో పిల్లలకి విసుగుగా చెబుతారా చదువు? జీతం తీసుకోవట్లే, మరి విసుగెందుకు? నేను పరలోకం నుంచి దిగి వచ్చాను కదా, నేను అద్భుతాలు మహత్కారాలు చేసేవాడిని కదా, నేను బోధకుడిని కదా. నా బిడ్డల్ని బాగు చేయడం నా కర్తవ్యం, నా ధర్మం. అది నన్ను విసుగుపరచడం అనేది ఆ మూర్ఖుడనే మాట. నేను నీ ఇంటికి వస్తాను, డోంట్ వరీ, నేను మీ ఇంటికి వస్తాను, నీ కుమార్తెని స్వస్థపరుస్తాను అంటాడు. ఆ వచ్చినోడికి మండుతుంది, చచ్చిపోయింది దాన్ని స్వస్థపరుస్తాను అంటాడు ఏంటినా అని. ఈ స్వస్థతను నమ్మని వాళ్ళకి అంత కోపాలు ఎక్కువ. మీరు కావాలంటే గమనించండి. యేసు ప్రభు బాగు చేస్తాడని మనం అన్నామా? యేసు ప్రభు బాగు చేస్తాడని నమ్మకం లేనివాడికి మహాకోపం. వాళ్ళు ఎట్ట మాట్లాడతారంటే పనికి మాలిన అన్యులు కూడా అట్లా మాట్లాడతారు. దేవుడు బాగు చేస్తాడు అన్నామంటే వాళ్ళకి ఎక్కిపోద్ది, అంత కోపం వచ్చేస్తుంది. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ అమ్మాయి చచ్చిపోయింది, వాస్తవమే, చచ్చిపోయాడు, పడింది. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ ఏడ్చే వాళ్ళందరినీ బయటికి పోమన్నాడు, ఈ నిరీక్షణ లేని వాళ్ళందరినీ బయటికి వెళ్ళమన్నాడు, ఈ ఏడుపు కొట్టు మొఖాలన్నింటిని బయటికి పోమన్నాడు, నిద్ర మొఖాలన్నింటిని బయటికి పోమన్నాడు, నిద్ర మొఖాలన్నింటిని బయటికి పోమని, ఈ ఏడు మొఖాలన్నింటిని బయటికి పోమని తినగా లోపలికి వెళ్ళిపోయినాడు. ఏం చేశాడు తెలిసిన? ఆ అమ్మాయిని టచ్ చేశాడు. ఆమె సచ్చిన దాన్ని ఏం చేశాడండి? జీవాధిపతి ఏం చేశాడు? చచ్చిన దాన్ని అలా టచ్ చేశాడండి. టచ్ చేసి మాట్లాడాడు. చిన్నదానా కమా, చిన్నదానా గెటా, చిన్నదానా పైకిలే. పిల్లలు లేచి కూర్చుందండి. కూర్చొని దిక్కులు చూస్తుంది. నేనెవరైనా, వీళ్ళ ముగ్గురు ఎవరో, మా అమ్మ మా నాయనేరి, నేను జ్వరంతో ఉన్నాను కదా, ఎప్పుడు చచ్చిపోయానో, ఎవరు లేపారు, ఈయన ఎవరు నన్ను ముట్టుకున్నాడు? చూశారండి? సచ్చిన దాన్ని, నిరీక్షణ లేని చోటుని, నీ జీవితంలో గమ్యం ఎరగని పరిస్థితుల్లో, దిక్కు తోచని స్థితిలో ఉంటే, దిస్ నైట్, ఈ మధ్యరాత్రి నీ బ్రతుకుని ఆయన ముట్టాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఈ మధ్యరాత్రి నిన్ను ముట్టాలని కోరుకుంటున్నాడు ఆయన పరలోకం నుంచి వచ్చిన బోధకుడు. ఈరోజు నీ బ్రతుకులో నీ వ్యాపారాన్ని ఆయన ముట్టుకునేదాన్ని కోరుకుంటున్నాడు. ఆమేన్. నీ వ్యాపారాన్ని ముట్టుకునేదాన్ని కోరుకుంటున్నాడు ఆయన. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నమ్మిక మాత్రమే ఉంచాలి. ఫెయిత్ ఇన్ గాడ్. నమ్మిక మాత్రమే ఉంచు దేవునిపై, అంతే. నీ వ్యాపారాన్ని అలా ముడతాడు, అంతే. ముట్టిన మరుక్షణం నీ వ్యాపారం ఏమైపోద్దో తెలుసా? లేచి కూర్చుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఆయన ముడతాడు, నీ పిల్లల్ని ముడతాడు. ఈ రోజున, ఈ రాత్రి మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, సినిమాల్లో ఉన్నా సరే, ప్యాకెట్ కాడ ఉన్నా సరే, త్రాగి పడుకున్నా సరే, నీ పిల్లల్ని ఆయన ముడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ పిల్లలు మారరు అని నువ్వు ఏడవచ్చు. అయితే నిన్ను వదిలిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్తాడు తెలిసినా? నీ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముడతాడు. నీ కన్నీళ్లు తుడవాలంటే వాళ్ళని ముట్టాలి ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ ఆర్థిక పరిస్థితిలో దిగజారిన స్థితిని ఆయన చూసి అలా టచ్ చేస్తాడు, ముడతాడు. ఆ పిల్లలు ముట్టాడు. ఆమేన్. ఆ చిన్న పిల్లలు ముట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్తే మౌనంగా వెళ్ళిపోడు. నాకు విసుగొచ్చింది, ఆడన్నట్టు నేను వెళ్ళిపోతున్నాను, నేను మొహం చూస్తే నాకు పట్టలేదు, వెళ్ళిపోతాను అని అన్నాడు ఆయన. తిన్నగా వచ్చి నిన్ను ముడతాడు, నీ పిల్లలు ముడతాడు, నీ ఆర్థిక పరిస్థితిని ముడతాడు, నీ వ్యాపారాన్ని ముడతాడు, నీ నిందలు, నీ అవమానాలు,
నీకున్న రోగాన్ని ఆయన ముడతాడు, టచ్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన టచ్ చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఈ క్షణం ముడతాడు. హల్లెలూయా. ఆయన ముడితే క్షణాలలో నీకున్న రోగం నిర్మూలమైపోదు. డాక్టర్లు పరీక్ష చేస్తే వాళ్ళకి అర్థం కాదు, మతిపోద్ది. ఏమంటారా, 4 హాస్పిటల్కి తిరిగారు, 4 హాస్పిటల్లో ఆపరేషన్ అన్నారు, ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోద్ది అన్నారు, తలకెక్కిపోద్ది అన్నారు, నడుములోకి పట్టేస్తే అన్నారు, ఎముకల్లోకి వెళ్ళిపోద్ది అన్నారు. ఇప్పుడు మరలా పరీక్ష చేస్తే ఆయన ముట్టిన తర్వాత ఎవడండి చెప్పింది ఆపరేషన్ అని? ఇక్కడ ఆపరేషన్ చేసే అవసరమే లేదు కదండి. ఆమేన్, ఆమేన్. ఆ రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి మధ్యలో నీవు ఆయన యందు విశ్వసిస్తే ఆయన అలా ముడతాడు, టచ్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టచ్ చేస్తాడు. మీరు కోరుకుంటున్నారా ఈ రాత్రి? ఈ రాత్రి మీరు కోరుకుంటున్నారా? మీ జీవిత సమస్య ఏదైనా సరే అది నిర్జీవమైతే అది జీవం గలదా మార్చుటకు ఆయన శక్తి గలవాడై నేను ముట్టుటకు ఆయన కోరుకుంటున్నాడు. ఆ పనికిమాలినోడు అంటాడు, యేసయ్యనే, యేసు ప్రభునే విసిగించకండి, హాస్పిటల్కి పోండి. ఉపవాస ప్రార్థన చేసి ప్రభువా నా బిడ్డని బాగు చేయను ఆయన అంటుంటే ఇందుకు తలకైందా, నీకు మెదడుందా నీకు? ఉపవాస ప్రార్థన చేసి దేవుడా అంటే దేవుడు దిగేస్తాడా? హాస్పిటల్ బా, డబ్బులు లేకపోతే చెప్పి నేను ఇస్తా, 100 200 హాస్పిటల్ బా. పేర్దన అంటే పేర్దనలో రోగాలు పోగొతాయండి, పేర్దనలో జబ్బులు పోగొపోతాయా? ఎముక నీకు తినేసాం, ఆ ఎముక తినేసి కూడా బాగైపోతా. క్షయవ్యాధి వచ్చి రక్తం అది కూడా బాగైపోతా. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు నీ అవయవాలు ఒకవేళ కుళ్ళిపోతే, ఒకవేళ నీ అవయవాలు కుళ్ళిపోతే వాటిని మరమ్మత్తు చేయడు, రిపేర్ చేయడు, వాటిని తీసి పడేసి కొత్తది పెట్టేస్తాడు అక్కడ. ఆమేన్. వాటిని తీసుకెళ్ళి పడేసి కొత్తది తీసి పెట్టేస్తాడు. కారణం ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేసే డాక్టర్ కాదు, అలాంటి బోధకుడు కాదు. ఆయన ఎవరో సృష్టికర్త. ఆయన ఎవరో చెప్పండి గట్టిగాను, ఆయన ఎవరో సృష్టికర్త. నీ రోగాన్ని నిర్ణయించాలంటే 70 రోజులు పడుతుంది. అక్కడ మొక్క కోసి పంపించాలి, ఇక్కడ మొక్క కోసి పంపించాలి, ఇక్కడ సరిగ్గా తేలలేదని మెడ్రాస్కి పంపించాలి, మళ్ళీ ఇంకొక మొక్క కోసి మళ్ళీ ఇటు హైదరాబాద్కి పంపించే మొక్కలు కోస్తానే ఉంటారు నిన్ను. మొక్కలు కోసి పంపిస్తానే ఉంటారు. ఎవరికి అర్థమై సావదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావనుకో, నీ శరీరాన్ని ఒక్కసారి హార్మోన్స్ అన్నిటిని స్టడీ చేస్తాడు. ఒక్కసారి వితిన్ మినిట్లో, క్షణాల్లో స్టడీ చేసేస్తాడు. స్టడీ చేసి ఓహో ఈ రోగం ఉందని చెప్తే ఈ అమ్మాయి కంగారు పడిపోద్ది. అందుకే ఆ అమ్మాయికి ఎందుకు చెప్పడం, నేను బాగా చేస్తే సరిపోద్ది కదా. ఆ అమ్మాయికి ఎందుకు చెప్పడం, కంగారు పడిపోద్ది. ఎందుకు వచ్చిన గొడవ అందరిని ఏడిపిస్తుంది, ఈ పిల్లలు ఏడుస్తుంది, అందరిని ఏడిపిస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? అమ్మాయి రోగం నేను గుర్తుపట్టాను కదా. క్షణాల్లో టచ్ చేస్తాడు. ఆమేన్, ఆమేన్. మీకు సంతోషం రావట్లేదా? ఆమేన్. నాకు హృదయం ఉప్పొంగిపోతుంది ఈ మాటలు చెప్తుంటే, నా కాళ్ళు కింద నిలబట్టలే అసలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వాక్యంలో మరొక సంగతి కూడా వ్రాయబడింది. అది చదువుతాం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను రబ్బూని ఏమని పిలిచిందండి? రబ్బూని అని పిలిచిందట. ఎప్పుడు? ఇంకా చీకటిగా ఉండగానే సమాధి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళింది. ఆయన కనిపించలేదు. కన్నీళ్ల మధ్యలో గుండెలు బాదుకుంటూ ఆ చీకటిలో వెతుకుతా ఉంది. యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఆమెకి సమీపంలోనే ఉన్నాడు. ఆమె ఆయన్ని చూసింది కానీ గుర్తుపట్టలేదు. ఆ భయానకమైన పరిస్థితిలో ఆయన ఆమెను పిలిచాడు. మరియా అని పిలిచాడు.
ఆమె ఆయన వైపు తిరిగింది. ఇప్పుడు ఆయన్ని ఏమని పిలుస్తుంది చెప్పండి? అంతకుముందు ఏమని పిలిచిందో తెలిసిన? అంతకుముందు సేమ్ సబ్జెక్ట్లో అదే చోట అంతకుముందు ఏమని పిలిచిందో తెలిసిన? నా ప్రభువుని ఎక్కడ తీసుకెళ్ళి దాచావు, మై లార్డ్ అని పిలిచింది. నా ప్రభు అని పిలిచింది. అయితే ఆయన్ని వైపు తిరిగి ఆయన్ని చూసిన వెంటనే రబ్బుని అని పిలిచింది. ఆయన్ని పట్టుకోకపోతే నువ్వు నన్ను ముట్టుకోనక్కర్లేదు, నేను నిన్ను ముట్టుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందర్భంలో ఆమెని 2 ప్రశ్నలు అడుగుతాడు. చదవండి ఆ మాటలు. 2 ప్రశ్నలు ఆమెను అడుగుతున్నాడు యేసు ప్రభు. యేసు 2 ప్రశ్నలు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఏ వాక్యం అది? 15వ వాక్యం. 15వ వాక్యం. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెతుకుచున్నావు? ఎవనిని వెతుకుతున్నావు? 2 సబ్జెక్ట్స్ గమనించండి. అమ్మా నీవు ఎవరిని వెతుకుతున్నావు? యేసు ప్రభు తెలుసు, తనని ఆమె శ్రద్ధగా వెతుకుతుందని తనకు తెలిసి ఆమె ఎవరిని వెతుకుతున్నావమ్మా, నేను ఇక్కడే ఉన్నాను కదా నీ దగ్గరే అని ఆమెను ఆదరిస్తున్నాడు. ఆమె హల్లెలూయా. ఆమె వెతికింది గుర్తుపట్టలేని పరిస్థితుల్లో, కన్నీళ్ల మధ్యలో ఉంది, చీకట్లో ఉంది. ఆయన అక్కడే ఉన్నాడు. అయితే ఆమెని ప్రశ్న అడిగి దానికి సమాధానం, నేను ఇక్కడే ఉన్నాను కదమ్మా, ఎందుకీ కలవరాలు అని ఆమెని ఆదరిస్తున్నాడు. ఆదరణ. ఆయన్ని రబ్బూని అంటే ఆయన ఏం చేస్తాడు తెలిసిన? ఆదరణ. తర్వాత ఏమంటున్నాడు? ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపుకి, నీ వెతుకులాటకి కారణం నేనే కదా. మరి నేను ఇక్కడే ఉన్నాను కదా, నన్ను ఎందుకు వెతుకుతావు? ఎందుకు ఏడుస్తావు? మరియా ఈ రాత్రి నీ కన్నీళ్ళు ఏమిటో అడుగుతున్నాడు. నీ కన్నీళ్ళు ఏమిటో ఆయన అడుగుతున్నాడు నిన్ను. నీ వెతుకులాట ఏమిటో నిన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన నీ ఎదుట రబి, బోధకుడుగా నిలబడ్డాడు. గొర్రెల కాపరి అయి ఉన్నటువంటి దావీదు యేసయ్యని కాపరి అని పిలుస్తున్నాడు. ఆయన కోణంలో ఆయన కాపరిగా పిలిచాడు. మరో కోణంలో ఆయన మన సహోదరుడుగా ఉన్నాడు. ఇంకొక కోణంలో ఆయన రక్షకుడై ఉన్నాడు. ఈ రోజున, ఈ సంవత్సరం ప్రారంభమైన తర్వాత 8వ నెలలో ప్రభు ఓ ప్రత్యేక శైలిలో నీ దగ్గరకు వస్తున్నాడు. నేను బోధకుణ్ణి, నేను నీ కన్నీళ్ళకి కారణం ఏంటో అడిగే బోధకుణ్ణి, పంతుల్ని. నిన్ను నీ యొక్క వెతుకులాట ఏంటో తెలుసుకోవాలని కోరుకొని నిన్ను సమీపిస్తున్నటువంటి రబ్బుని, బోధకుణ్ణి. గనుక నువ్వు నాకు సమాధానం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రియమైన సహోదరులారా, ఈ మధ్యరాత్రి ప్రభు నిన్ను అడుగుతున్న ప్రశ్నకి నీవు సమాధానం చెప్పవలసిన రాత్రి. దయచేసి అందరూ లేచినమండి, దయచేసి అందరూ లేచినమండి. పరలోకపు బోధకుడు దిగి వచ్చిన క్షణం నీ అంతరంగాన్ని పరీక్షిస్తున్న క్షణం, నీ ఫ్యూచర్ని, రాబోయే కాలాన్ని నిర్ణయిస్తున్న క్షణం. నమ్మిక మాత్రం ఉంచు, నిన్ను ఈ క్షణంలో ముడతాను. నిరీక్షణ లేని నీకు శుభప్రదమైన నిరీక్షణ కలుగుతుంది. అమ్మా మరియా, నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? యేసు ప్రభు తన స్వనోటితో అడుగుతున్నాడు, తనకు తానే విచారిస్తున్నాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీ సమీపాన ఉన్నాను, ఎందుకు నన్ను వెతుకుతున్నావు? నేను నీ దగ్గరే ఉన్నాను. నీ సమీపాన నిలబడి ఉన్నాను.
ఎందుకు అక్కడెక్కడ వెతుకుతున్నావు? సచ్చినోళ్ళ మధ్యలో ఎందుకు వెతుకుతున్నావు? సమాధుల్లో ఎందుకు వెతుకుతున్నావు? చెట్ల కింద, పుట్ల కింద, రాళ్ళ దగ్గర, రప్పల్లో ఎందుకు వెతుకుతున్నావు? బొమ్మల దగ్గర ఎందుకు వెతుకుతున్నావు? ఓ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. నా ప్రభువా, నా ప్రభువా అని వెతుకుతున్న మనిషిని చూసి, ఇదిగో నీ కన్యలకు కారణం ఏమిటి, ఇదిగో నీ వెతుకులాట ఏమిటి అని అడుగుతున్న ప్రభు ఆయనను ఆమె పిలుస్తుంది. ఎప్పుడు పలకరించని పలకరింపు, ఎప్పుడు ఆయనలో చూడని ఓ ప్రత్యేకమైన దర్శనం. అంటే బోధకుడా అని అర్థం. మరి ఆయన నీ బోధకుడై ఉంటే ఆయన నీ బ్రతుకులో సూచక్రియలు చేస్తాడు. నిన్నే ఒక సూచక క్రియగా మలుచుకొనుటకు ఆయన కోరుకుంటున్నాడు ఈ రాత్రి. అనేకులకు సూచక క్రియగా నీ జీవితాన్ని మార్చాలని ఆయన కోరుకుంటున్న రాత్రి. ఈ రాత్రిని బ్రతుకుని ముట్టాలని కోరుకుంటున్న రాత్రి. నిర్జీవాన్ని జీవముగా మార్చుటకు ఆయన హస్తాన్ని చాచిన రాత్రి. ఆయన భూ సంబంధమైన బోధకుడు కాదు. ఆయన పరలోకం నుంచి దిగొచ్చిన రబ్బుని. నీ కన్నీటిని చూసేవాడు, నీ జీవితాన్ని గమ్యాన్ని స్థిరపరిచేవాడు, నీ కుటుంబాన్ని విప్లవాత్మకంగా మార్చగలిగిన వాడు, నీ పిల్లల జీవితాన్ని మార్చగలిగిన శక్తి గల రబ్బుని. నీ భర్త పరిస్థితిని, నీ పిల్లల పరిస్థితిని, నీ ఆడపిల్లల జీవితాలని, నీ కుటుంబంలో వ్యక్తుల జీవితాలని ఆయన పరీక్షించిన వాడై ఆయన అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీకు సమీపముగా ఉన్న బోధకుణ్ణి, ఎందుకు ఏడుస్తున్నావు? కలవరపడు, అవిశ్వాసానికి చోటివ్వకు. యాయీరు, నన్ను నీవు బ్రతుకులాడావు, నేను విసుగుపడేవాడిని కాను, నేను విసుగుపడే దేవుడిని కాను. నేను నీ జీవితంలో అద్భుతాలు, మహత్కార్యాలు చేయటకే దిగవచ్చిన దేవుణ్ణి. నేను జీవించుచూ ఉన్నవాడిని, నేను జీవిస్తూ ఉన్నవాడిని. ఆయన అడిగిన ప్రశ్నలకి మీరు కన్నీళ్లతో సమాధానం చెప్పండి. అయ్యా, నా కన్నీళ్లకు కారణం ఇది బాబు, నా బ్రతుకులో వెతుకులాట కారణాలు ఇవి. అయ్యా, నీ వైపు నేను తిరుగుతున్నాను, నీవు రబ్బుని అని నిన్ను పిలుస్తున్నాను ఈ రాత్రి. ప్రభు, నిన్న రబ్బుని అని బోధకుడు అని పిలుస్తున్న రాత్రి ఈ రాత్రి. కొన్ని క్షణాలు మీ చేతులెత్తి ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. పరలోక దూతల సైన్య సమూహంతో మా మధ్యకు మంచి బోధకుడుగా వచ్చి మీ దాసు ద్వారా మీరు మాట్లాడే ప్రతి మాటకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నాయనా, మీరు సూచక్రియలు చేయుటకును, మహత్కార్యములు చేయుటకును, అద్భుతములు చేయుటకును, మరణమును జీవము మార్చుటకును,
కన్నీళ్లను దుచ్చి ఆదరించునకును పరలోకాన్ని విడిచిపెట్టి మనుషుల మధ్యలోకి దిగివచ్చిన బోధకుడు స్తోత్రములు. మీ యందు నమ్మిక ఇంచు వారిని ప్రభువా, మీ యందు నమ్మిన వారు మీరు మీ యందుకు వచ్చి వారు త్రోసివేయక మేలు చేసే దేవుడు. ఎవరైతే స్థలం ఇస్తారో ఆ స్థలం ఇచ్చే స్థలంలో మరణము నిరర్థకం చేసి జీవము వెలుగులు తెచ్చే దేవుడు అని, ఆ బోధకుడు అని నిరూపించుకున్న స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కొంతమంది ప్రభువా తీర్మానించుకున్నారు, హృదయాల్లో దేవా మీరు ఉండండి, మీరు బోధకుడుగా మంచి బోధకుడుగా ఉండి మరణమును జీవగా మార్చి కన్నీరు నాట్యంగా మార్చి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిలో ఒక అద్భుతమైన సంతోష సమాధానం కలుగు చేయొచ్చు. అది త్వరలో రాబోతున్న మీరు ఆకడుగు ఆయుత్తమర్చి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందుకొనమని యేసు నామం వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.